తమ కుమార్తెను వివాహం చేసుకుంటానని నమ్మించి నిశ్చితార్థం చేసుకునే తరువాత మోసం చేశాడంటూ ఓ మహిళ గుంటూరు జిల్లా ఎస్పీ కార్యాలయంలో ఫిర్యాదు చేశారు. గుంటూరు నల్లపాడు పోలీస్ స్టేషన్ పరిధిలోని పలకలూరు రోడ్డుకు చెందిన షేక్ మల్లిక కుమార్తెకు పాత గుంటూరు ప్రాంతానికి చెందిన బాజీతో వివాహం చేసేందుకు నిశ్చితార్థం జరిగినట్లు తెలిపారు. వివాహం సందర్భంగా కట్నంగా 15 లక్షల నగదు బంగారం ఇచ్చేందుకు ఒప్పందం చేసుకున్నామని బాధితురాలు పేర్కొన్నారు. అయితే నిశ్చితార్థం జరిగిన తరువాత బాజీ అసలు విషయం వెలుగులోకి వచ్చిందని ఆరోపించారు. గత 2 సంవత్సరాలుగా మరో వివాహితతో అతడు అక్రమ సంబంధం కొనసాగిస్తున్నట్లు తెలిసిందని తెలిపారు. తమ కుమార్తె జీవితాన్ని నమ్మకం పేరుతో మోసం చేసిన బాజీపై పోలీసులు కేసు నమోదు చేసి తగిన చర్యలు తీసుకోవాలని బాధితురాలు డిమాండ్ చేశారు. తమ కుమార్తెకు న్యాయం చేయాలని ఎస్పీని కోరారు. ఆమెకి ఫోన్ చేసి నేను అడిగాను, ఏంటి ఇట్లా మీ ఇంట్లో అబ్బాయి ఉన్నాడు కదా ఏంటి అని అడిగితే ఆయన ఏం చెప్పాడంటే సాఫ్ట్వేర్ జాబ్ చేస్తున్నాడు, బెంగళూరులో చేసేవాడు, కానీ ఇప్పుడు వర్క్ ఫ్రమ్ హోమ్ 45-50 వేలు దాకా వస్తాయి అంతే అన్నాడు. 15 రోజుల తర్వాత షాప్ పెట్టాడు. షాప్ ఎందుకు పెట్టావని అడిగితే లేదు సైడ్ బిజినెస్ అన్నాడు. అది అయిపోయింది. నా దగ్గర డబ్బులు గుంజడానికి మా షాప్ పెట్టుకోవాలి, 2వ షాప్ అని చెప్పి డబ్బులు గుంజాడు. డబ్బులు గుంజి ఇప్పుడు 2వ షాప్ క్లాత్ మార్కెట్ లో పెట్టాడు సార్. ఇక్కడేమో డొంక రోడ్ లో పెట్టాడు, అక్కడ వచ్చేసి క్లాత్ మార్కెట్ లో పెట్టాడు. కన్మూరి హాస్పిటల్ ఆపోజిట్ లో. అమౌంట్ 5 lakhs ఇచ్చాను సార్. అప్పుడు 10,000, అప్పుడు 20,000, అప్పుడు 5,000, మొత్తం 2-3 లక్షలు ఇచ్చాం. ఎంగేజ్మెంట్ ఖర్చులు మరి మొత్తం నేనైతే వదలను, అది వదలను, ఇది వదలను, ఏది వదలను, నాకు న్యాయం కావాలి. స్పృహ అనేది సరిగా లేదు, పిచ్చి పిచ్చి మాటలు పిచ్చి పిచ్చిగా చేసింది. 3వ రోజు సార్ మాకు న్యాయం కావాలి, నా పిల్లకి జరిగినట్టు వేరే వాళ్ళకి జరగకూడదు, నా పిల్లని మోసం చేశాడు, నా పిల్లని నమ్మించి ఎవరిని పెళ్లి చేసుకోను అని చెప్పి 4 నెలల నుంచి వాడి మాటలతో మబ్బి పెట్టి మొత్తం మైండ్ గేమ్ ఆడాడు. వాడి శాడిస్ట్, వాడి యదవ, వాడిని మాత్రం వేరే అమ్మాయి పెళ్లి చేసుకోవడానికి వీల్లేదు. వచ్చారా వాళ్ళకి కూడా ఇదే విషయం చెప్తాను. బాజీ అనే అబ్బాయితో ఎంగేజ్మెంట్ జరిగింది 4 months బ్యాక్. ఆ అబ్బాయి జాబ్ చేస్తున్నా అని చెప్పాడు. సైడ్ బిజినెస్ కిందకి బీబీ కలెక్షన్ అని పెట్టాడు. సరే నాకు 3 months నుంచి అనుమానం వస్తుంది ఆ షాప్ ఆమె మీద. బోలు ఏమని నాకు ఏం మాట్లాడాలి, ఏమని చెప్పు, నీకు జరిగిందే చెప్పు.